అండ్ ఈరోజు చేసే వంట పప్పు చారు. అంటే నిన్న ఒకవేళ మీకు ఎక్స్ట్రా పప్పు ఉందనుకోండి, మిగిలిపోయింది అనుకోండి, అది దాంతో చేసుకోవచ్చు. లేదా ఫ్రెష్ పప్పు ఉడకబెట్టేసి కూడా చేయొచ్చు. ఒక గ్లాసున్నర చిన్న కప్పు ఉంటుంది కదా, టీ తాగే కప్పు, దాంతో ఒక 1.5 టీ కప్ పప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ, కందిపప్పు. నెక్స్ట్ ఇప్పుడు పప్పుచారుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. సొరకాయ ఒక చిన్న ముక్క, నేను చిన్న సొరకాయ తెచ్చుకున్నాను, సో దాంట్లో హాఫ్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ దొండకాయలు ఒక 4-5, మీకు తగినంత, మీకు ఇష్టం ఉన్నంత. ఒకవేళ మీరు మొత్తం కూరగాయలే కావాలి, వెజిటబుల్స్తో చేసుకుంటామంటే హ్యాపీగా దొండకాయలు ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కరివేపాకు, దీంట్లోకి కావాల్సినంత కరివేపాకు తీసుకోండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4-5 వేసుకోండి. తర్వాత బెండకాయలు, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, ఇందులో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగా వస్తుంది. బెండకాయలు ఒక 4-5 వేసుకోండి. టమాటాలు ఒక 4-5, ఉల్లిపాయలు ఒక 5 తీసుకున్నాను నేను. అట్లాగే మునక్కాడలు ఒక 5 తీసుకున్నాను. ఉల్లిపాయలు మాత్రం నేను కట్ చేయనండి, ఉల్లిపాయలకి ఉల్లిపాయలే వేసేస్తాను. మధ్యలో 4 పీసెస్ లాగా మనం ఎలా అయితే మసాలా బేగన్ చేస్తామో, బగారా బేగన్ అంటారు కదా, వంకాయని 4 పీసెస్ కింద కట్ చేస్తామో మధ్యలో కాట్లు లాగా, సేమ్ అట్లాగనే ఉల్లిపాయలు కూడా 4 కట్ చేసి పెట్టాలి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇవన్నీ కట్ చేసుకున్నాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా చేయాలి అనేది. ఇది కుక్కర్లో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఆల్రెడీ చింతపండు ఒక పెద్ద నిమ్మకాయంత సైజు నానబెట్టుకొని పెట్టుకున్నాను. యాక్చువల్లీ నేను ఎక్స్ట్రాగానే నానబెట్టుకొని పెట్టుకుంటాను, ఫ్రిడ్జ్లో పెడతాను. కానీ దీంట్లో కావాల్సింది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ తర్వాత కొంచెం బెల్లం కూడా పడుతుంది. బెల్లం ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. మాకు చాలా ఇష్టం కాబట్టి బెల్లం మేము వేసుకుంటాము ఇందులో, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం వేస్తే. సో నెక్స్ట్ ఇవన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను ప్రాసెస్. హాయ్ అండి, ముక్కలన్నీ కట్ చేసుకున్నాను. ఇదిగోండి చూడండి, నేను చెప్పాను కదా ఉల్లిపాయలు 4, ఓన్లీ 4 లాగా కట్ చేయాలి, మొత్తం చిన్న చిన్న ముక్కలు చేయకుండా. సో నేను అలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే దొండకాయలు కూడా ఓన్లీ 4 పీసెస్ లాగా కట్ చేశాను, అంటే మధ్యలో కాట్లు పెట్టాను, టోటల్గా కట్ చేయకుండా. ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇట్లానే, కొంతమందికి చిన్న చిన్న ముక్కలు కావాలి అనుకున్న వాళ్ళు చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి. నేను మాత్రం ఇలా కట్ చేశాను. ఓకే, అలాగే ఇది కూడా కట్ చేసి, మునక్కాడలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ టమాటాలు ఒకటి స్టార్ట్ చేసే ముందు కట్ చేస్తాను. సో చూడండి, ఇది అన్నీ కటింగ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి వంట స్టార్ట్ చేసాను. గ్యాస్ ఆన్ చేశాను. దీంట్లో ఉన్న వాటర్ పోయే వరకు చూసుకుందాం. చిన్న చిన్న ముక్కలు, మరీ చిన్న ముక్కలు ఉంటే అవి నోటికి అందవండి, పంటికి తగలాలి కదా, కొంచెం తినేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ రావాలి కదా. అందుకు కొంచెం నేను పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. అండ్ వీటిని అన్నిటిని కొలాండర్లో వేసి కాస్త డ్రైన్ అవుట్ చేసిన తర్వాతే ముక్కల్లాగా కట్ చేశాను. పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకున్నానండి, దాని మీద త్వరగా అవ్వట్లేదని. ఓకే, నెక్స్ట్ ఆయిల్ పోస్తాము. నేను స్టిల్ ఇంకా ఓల్డ్ మెథడే యూజ్ చేస్తున్నాను, రెట్రో లాగా ఉంటుందని చెప్పి. దీంట్లో ఈ క్యాన్లోంచి నూనె తీయడానికి ఇంకా ఓల్డ్ మెథడ్ యూజ్ చేస్తారు చూడండి, మన పురాతన కాలంలో అమ్మమ్మలు నానమ్మలు. సో నేను అవే యూజ్ చేస్తున్నాను, కావాలని వెళ్ళి కొనుక్కొని వచ్చాను ఇవి. ఒక 3 స్పూన్స్ అంటూ వేస్తున్నాను, బికాజ్ ఇది చాలా చిన్న కంటైనర్. నెక్స్ట్ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పోపు వేయడం స్టార్ట్ చేస్తామండి. ఓకే, ఈ లోపల మూత రెడీ పెట్టుకుందాము, సో దట్ మన మీద పడకుండా ఉంటుంది పోపు వేసేటప్పుడు. ఓకే, పోపు సామాన్ తీసుకుందాము.
వేడెక్కిందండి. ఫస్ట్ కొన్ని పప్పులు వేసాం, ఎక్కువ వేయొద్దు ఇందులోకి, బికాజ్ ఇది పప్పుచారు కాబట్టి ఇవి అంత వేయడం నాకు ఇష్టం ఉండదు. కొంచెం మినపప్పు, ఒక 4-5 మినపప్పు, అట్లాగే ఒక 4-5 పప్పులు వేసాను, శనగపప్పు. తర్వాత ఒక్క మిర్చి, రెడ్ చిల్లీ వేసాను. వేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాము. తర్వాత కొంచెం ఒక టీ స్పూను ఆవాలు టీ స్పూన్ కాదండి, చిన్న స్పూన్ ఉంటుంది చూడండి, ఆ స్పూన్ నిండా ఆవాలు వేసుకుందాం మనం. ఓకే, ఆవాలు వేసాను. నెక్స్ట్ మనం వేయాల్సింది వెల్లుల్లి. సో విల్ గో టు ఫ్రిడ్జ్లోంచి వెల్లుల్లి తీసి వేస్తాము. దిస్ ఈజ్ మై ఫ్రిడ్జ్. ఓకే, నెక్స్ట్ వెల్లుల్లి. నేనేం దీన్ని వెల్లుల్లి పగలు కొట్టట్లేదండి, డైరెక్ట్గా వేసేసాను. వేయగానే తర్వాత ఇవన్నీ వేయడం స్టార్ట్ చేస్తున్నాను. కరివేపాకు అవి వేయట్లేదు ముందే, బికాజ్ అవన్నీ చిల్లి మొహం మీద పడుతూ ఉంటాయి. సో కూరగాయలు అన్నీ వేసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనము కరివేపాకు వేసుకుందాము. జస్ట్ ఒక 4-5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఎక్కువ వేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇవి వేస్తున్నాను, మునక్కాడలు కూడా వేసేస్తున్నాను. టమాటాలు ఇప్పుడే వేయకూడదండి, టమాటాలు మనం పప్పు వేసిన తర్వాత టమాటాలు వేయాలి. ఓకే, కొంచెం అది వేగిన తర్వాత మూత పెట్టేసుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి పప్పు వేద్దాం. పప్పు నేను ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఫస్టే. ఇదిగోండి, ఆల్రెడీ ఉడకబెట్టి దీన్ని నిండా తీసి పెట్టాను. నేను 1.5 కప్పు ఉడకబెట్టి పెట్టాను పప్పు. ఒకసారి కలుపుకుందామండి. మీరు అనుకోవచ్చు పసుపు ఇంకా వేయలేదని, అది లాస్ట్ కొంచెం వేస్తాను పసుపు, ఎందుకంటే ఆల్రెడీ పప్పులో ఉడికేటప్పుడు పసుపు బాగా వేసుకున్నాను నేను. కొంచెం పసుపు, కొంచెం కారము, టమాటాలు కూడా వేసి ఉడకబెట్టేశాను పప్పు. సో ఇప్పుడు టమాటా క్వాంటిటీ కొంచెం తగ్గించుకున్నాను. కలపడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసి ఒక 4-5 మినిట్స్ అలా వదిలేద్దాము. సో దట్ అది కొంచెం వేగినట్టు అవుతుంది ముక్కలు. ఒకసారి మళ్ళీ తీసి కలిపెట్టుకుందాము. ఇప్పుడు పసుపు వేస్తాను. ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి కొంచెమే వేస్తున్నాను పసుపు. కలిపేసుకొని ఈ వెరైటీలో అండి నేను బయట చేయట్లేదు, ఇది కుక్కర్లో చేస్తున్నాను. బికాస్ కుక్కర్లో తొందరగా అయిపోతున్నది, ఇది ఈజీగా అవుతుంది, స్ట్రెయిన్ ఎక్కువ అనిపించదు మనకు కుక్కర్లో చేస్తే. సో బాగా కలిపేసుకున్నాను. కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాం. సాల్ట్ తీసుకుందాం. ఓకే, సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. మూత పెట్టేసి ఓకే
మళ్ళీ కొంచెం కలిపేసుకొని ఇప్పుడు టమాటాలు వేస్తాము. కట్ చేసుకున్న టమాటోస్ వేస్తాము. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి వేయొద్దండి, ఖరాబ్ అయిపోతుంది పప్పుచారు. ఇట్స్ సింపుల్ అండ్ వెరీ టేస్టీ. అట్లా ఉంచండి అంతే. మళ్ళీ మీరు అల్లం వెల్లుల్లి గరం మసాలాలు అవన్నీ వేసుకున్నారు అనుకోండి, అది సాంబార్ పప్పుచారు సాంబార్ అయిపోతుంది. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది మనం లాస్ట్కి వేసుకుందాము. ఇప్పుడు మాత్రం ఒక గ్లాస్ వాటర్ వేస్తాము. ఇందులో వేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తాం. ఓకే, ఓకే డన్. ఇదండి గ్లాస్ వాటర్ వేసేసి దెన్ విల్ క్లోజ్ ద లిడ్, మూత పెట్టేస్తాము. కుక్కర్ విజిల్ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మూత పెడతాము. కుక్కర్ది మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. అండ్ ఇది మొత్తము చిన్న మంట మీద ఉడకాలి, ఈ విజిల్స్ ఇవన్నీ. ఓకే, విజిల్ పెడుతున్నానండి. ఓకే, విజిల్ పెట్టిన తర్వాత అప్పుడు మీరు మంట ఎక్కువ చేయండి, కొంచెం మీడియంలోకి తీసుకురండి మంటని. అలానే మొత్తం ఫుల్ చేయొద్దు, జస్ట్ మీడియంలోకి తెచ్చేసి వదిలేసేయండి. 3 to 4 విజిల్స్ రావాలి. నేనైతే 3 విజిల్సే పెడుతున్నాను, సో మీరు కూడా 3 విజిల్స్ పెట్టుకోండి. ఓకే అండి, 3 విజిల్స్ వచ్చేసాయి. సో స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత విజిల్ తీస్తాము, ఒక 5 నిమిషాల తర్వాత. ఓకే అండి, విజిల్ తీస్తున్నాము. నెక్స్ట్ తీసిన తర్వాత చూద్దాం కూరగాయలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు ఉడికాయి అని. ఇవి హాఫ్ బాయిల్ అవ్వాలి, ఫుల్ బాయిల్ అవ్వదు, బికాస్ మనం మళ్ళీ ఒక 1 more విజిల్ పెడతాం. ఓకే, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు చింతపండు రసము, ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు రసము, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, నేను ముందే చెప్పాను మీకు. నెక్స్ట్ పప్పుచారులోకి పప్పు ఇంపార్టెంట్ కాబట్టి పప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ మీకు తెలియదని కాదు, జస్ట్ చెప్తున్నాను. పప్పు వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు 2 glasses ఆఫ్ వాటర్ వేస్తాం. పెద్ద గ్లాస్ వాటర్ వేయాలండి, పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసి 2 glasses వేయాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లం వేసుకుందాము. ఇదిగోండి బెల్లము ఇంత తీసుకున్నాను. సో ఈ బెల్లం తీసుకొని ఇందులో వేసుకుందాము. తర్వాత సాల్ట్ వేయాలి. ఓకే, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఒక 1 స్పూన్ అంత సాల్ట్ పడుతుందండి. సో 1 స్పూన్ సాల్ట్ వేద్దాం ఇందులో. ఓకే, నెక్స్ట్ ఒకసారి కలిపెట్టుకొని, బికాజ్ అది పప్పు మొత్తం మిక్స్ అవ్వాలి. సో ఒక్కసారి ఇలా కలిపెట్టేసేసి దీంట్లో కొంచెం మీ ఇష్టం, రసం పౌడర్ వేసుకుంటా అంటే రసం పౌడర్ వేసుకోండి, లేదా MTR సాంబార్ పౌడర్ దొరుకుతుంది కదా, అది ఒక చిన్న స్పూన్ వేయండి. ఆ ఫ్లేవర్ కోసం వేయడం అంతే, లేదా అసలు అవసరం లేదు. బట్ చిన్న స్పూన్ అంతా ఇదిగోండి సాంబార్ మసాలా వేస్తున్నాను, చిన్న స్పూన్ అంతా వేసిన తర్వాత దట్స్ ఇట్. ఒకసారి కలిపేసుకొని ఉప్పు చూడండి సరిపోయిందా లేదా మీకు అనేది. చూసిన తర్వాత దెన్ అప్పుడు కానీ మీరు కుక్కర్ విజిల్ పెట్టొద్దు. ఓకే, నేను నెక్స్ట్ కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను.
అండ్ ఇప్పుడు విజిల్ ఒక 1 విజిల్ చాలు. సో అండ్ ఇది స్లో మంట మీదే ఉండాలి. హై ఫ్లేమ్ వద్దు, లో ఫ్లేమ్లోనే నడవాలి ఇది మొత్తం. ఇప్పుడు మాత్రం ఇందాక మీడియం ఫ్లేమ్, ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్. స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా వెయిట్ చేసి నెక్స్ట్ దీని మూత ఓపెన్ చేసేసుకొని దీంట్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ విజిల్ తీసేద్దామండి. ఓకే, విజిల్ వచ్చేసి మూత తీసి ఇందులోనే కొత్తిమీర వేసుకుందాం. అంతే, పప్పుచారు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.